పవిత్రంగా ప్రవర్తించడానికి నీదే మా నాన్న రక్తం కాదుగా. అలక్య 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 అలక్య. వసు, ఏమైంది వసు? అయ్యో, ఏమైందమ్మా? వసు, ఇలా రామ్మా. వసు, అలా అనకమ్మా. నువ్వు బావుండాలమ్మా. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు నీ భర్తగా రావాలి. నక్షత్ర, చైతి, బావా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వు నాకు షాక్ ఇచ్చావేంటి? నేనే అని ఎలా చెప్పావు? అమ్మ అయితే కళ్ళు ఎర్ర చేస్తుంది, అప్పు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. హ, ఇంకా కళ్ళు కప్పేయాలని చూసేది నువ్వే కదా. వావ్, ఎందుకే బావా నేను ఇంటెలిజెంట్ అనేది? భలే కనిపెట్టేశావు బావా. ఏ నచ్చబెట్టకుండా వెళ్ళు. సోలోగా కాకుండా ఇద్దరం కలిసి జాలీగా వెళ్దాం. నీతోనా? డ్రామా బావా. అయితే ఒకసారి ఇది చూడు. హే, నా ఫేవరెట్ సాంగ్. కదా, షకీరా హైదరాబాద్ వస్తుంది. ప్రైవేట్ ప్రోగ్రామ్, వివిఐపి పాసులు కూడా ఉన్నాయి. సర్ప్రైజ్! సర్ప్రైజ్ కదే, ఇంప్రెస్ చేసావు. Yes. ఫస్ట్ టైం కదా నువ్వు వస్తున్నావు కదా. అదేంటి బావా, ఇద్దరం వెళ్ళాలనుకున్నాం కదా. నీ కాస్ట్యూమ్ లా నీ బ్రెయిన్ కూడా తక్కువే అనుకుంటా. ఇద్దరమే వెళ్ళాలనుకున్నప్పుడు రెండే తేవాలి కానీ ఇన్ని తెచ్చావేంటి? ఓ షిట్, అన్నున్నాయా? మా ఫ్రెండ్స్ ఎలాగా ఉన్నారు కదా, కాల్ చేస్తే ఈగల్లా వాలిపోతారు. నా మొబైల్ ఇది పాకెట్ లో లేదా బావా? నో. ఇందులో రేసర్స్ లిస్ట్ ఉంది. వాళ్ళందరికీ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ మీద రేస్ ఉంది, రమ్మని చెప్పు. షట్, మొబైల్ జలరాక్షసి దగ్గర ఉంది. కాల్ చేయి. నంబర్ చెప్పు. లిఫ్ట్ చేయట్లేదు, పట్టుకోమని ఇచ్చాను. పర్మనెంట్ గా ఇచ్చేసావని అనుకుందేమో బావా. తీసుకున్నాక తెచ్చి వాళ్ళని తెలీదా? సెక్రటరీ అయితే సంచిలో వేసుకొని వెళ్ళిపోతుందా? పద బావా, దాని ఇంటికి వెళ్ళి వీళ్ళు ఫోన్ తెచ్చేసుకుందాం. నా గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది చేశారో, ఎన్ని కాల్స్ చేశారో. పద. చలవోతులు తీసేనా? ఇంకొంచెం సేపు ఉండనివ్వమ్మా, మంటగా ఉంది. నొప్పిగా ఉందని కూర్చొని తినడానికి ఇదేమి మీ బాబుగాడి ఇల్లు కాదే. అన్నాలు కాఫీలు అన్నీ మేము ఉన్న చోటికే రావాలి. ఇలా మీ దగ్గరకు వచ్చి మేము అడుక్కోవాలా దేహి అని? నానమ్మ ఆకలేస్తుంది. అబ్బబ్బబ్బా, ఆగవే, నేనేడుస్తున్నది అందుకేనే. మన ఆకలి వీళ్ళకేం పట్టదు కదా. అదేమో యువరాణిలా పడుకుంటే మీ అమ్మేమో దానికి చెలికత్తెలాగా సపర్యలు చేస్తుంది. సపర్యలు. పశు కళ్ళల్లో కారం పడింది కదత్తయ్య. ఏంటే పడితే కనుగుడ్లు ఏమైనా కాలిపోయినాయా, రాలిపోయినా, కనిపించకుండా పోయినాయా? అయినా కొంచెం కారం పడితే మంచిదే వసు.
మన కళ్ళల్లో చెత్తా చెదారం ఏదైనా ఉన్నా కన్నీళ్లతో కొట్టుకుపోతుందంట. ఎన్ని తెలివితేటలో నా మనవరాలికి చూసావా? ఇదే అనుకుంటా బావా వసుంధర ఇల్లు. ఏమని పిలవాలి? హార్న్ కొడితే ఎవరో ఒకరు బయటకు వస్తారులే. ఎవరు రావట్లేదేంటి బావా? ఏ వసుంధర బయటికి రా, బయటికి రా. ఎవడ్రా అది అలా హార్న్ కొడుతున్నాడు? ఏయ్, మీ బావగారు వచ్చారే. అవునానమ్మా, ఆయన కూడా వచ్చుంటే బాగుండేది. సరే సరే, పద పద పద. ఆ, అబ్బా, నువ్వేనా బాబు? ఇదేనా రావడం? రా రా లోపలికి రా. అక్కర్లేదు, ముందు వసుంధరను పిలవండి. రమ్మనండి ముందు. అరిచి మరీ పిలుస్తున్నారంటే అక్కేదో తప్పు చేసుంటుంది. ఒసే వసుంధరా, హారన్ వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నా ఈ కుర్రాడు అరుపు కూడా వినపడ్డం లేదటే. లోపల ఏం చేసి వస్తున్నావే? రా బయటికి. పదమ్మా. సార్ మీరొచ్చారేంటి సార్? కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. చేయడానికి నా దగ్గర మొబైల్ ఎక్కడుంది? ఎత్తేసావు కదా, ఎత్తేసావు కదా, ఎత్తేసావు కదా. నేనా? ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు అన్నమాట. సిగ్గులేదా? దొంగతనం చేసిన నీలాంటి దాన్ని ఇంట్లోకి తిరిగి రానిస్తారా మళ్ళీ? సిగ్గులేదటే నీకు? సిగ్గులేదటే నీకు? నేను దొంగతనం చేయలేదు నానమ్మా. చేయకపోతే మా బావ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఇందులో రేసర్స్ లిస్ట్ ఉంది. వాళ్ళందరికీ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ మీద రేస్ ఉంది, రమ్మని చెప్పు. ఫ్రెండ్స్ కి ఫోన్ చేయమని మీరే ఇచ్చారు కదా సార్. ఇస్తే పట్టుకెళ్ళిపోతావా? చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం ఆపి ముందు అబ్బాయి ఫోన్ ని ఎక్కడ దాచావో తెచ్చేవో. నా హ్యాండ్ బ్యాగ్ లోనే ఉంది నానమ్మా. నేను ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మ వసు, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి తెస్తాను. ఇప్పుడే తెచ్చిస్తాను బాబు. పనితో పాటు మొబైల్ అప్పచెప్తే హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తావా? బుద్ధుందా? 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 సెక్రటరీ జాబ్ ఇలాగైనా చేయడం? ఇదెక్కడ చేస్తుంది బాబు డ్యూటీ? చాలా ఒత్తులేసుకుని ఇంట్లో ఇప్పటిదాకా హాయిగా పడుకుంది. నువ్వు రెస్ట్ తీసుకుంటే మేము శాలరీ ఇవ్వాలా? మేడం నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు కదా సార్. మా అమ్మ ఎన్నైనా చెప్తుంది. ఆమెనే కదా నిన్ను నా కంట కట్టింది. ఇదిగోండి బాబు. ఏయ్, పక్కకెళ్ళి దగ్గు. పెద్దవాళ్ళ ముందు దగ్గుతావు. నేను చెప్పిన రేస్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఎవరెవరు వస్తున్నారో కనుక్కొని నాకు వాట్సాప్ చేయి.
హలో చెప్పరా. ఓకే ఆల్ బి దేర్. హే నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళు, నేను పార్టీకి వెళ్ళాలి. అయ్యో బాబా ప్లీజ్ బావా, బావా ప్లీజ్ బావా, నేను మధ్యలో డ్రాప్ అయిపోతాను బావా. సరే తగలడు. ఓకే అన్ని గుళ్లల్లో సంతర్పణ జరిపించాలి. అన్నదానానికి ఎంతవుతుందో రేపు ఉదయం వచ్చి తీసుకెళ్ళండి. హడావుడి చేయడానికి ఇదేం శుభకార్యం కాదుగా, ఆత్మ శాంతించడానికి చేసే ఉపచారం. డాడీ నేను కార్ నడుపుతా డాడీ. ఏంటి నీ కార్ డ్రైవింగ్ వచ్చా? బ్రేక్ ఏదో అడ్డం పడింది. బ్రేక్ పడటం లేదా? ఆనంద్, నానమ్మా, మన కంపెనీలన్నిటికీ వర్ధంతి రోజు సెలవు ప్రకటించండి. సర్క్యులర్ రెడీ చేసి ఉంచా నానమ్మా, రేపు అనౌన్స్ చేస్తాను. సుచిత్ర, నువ్వు నడవలేకపోయినా నీ తెలివితేటలతో కంపెనీలను నడిపించావు. కానీ ఇన్నేళ్లైనా నీ కళ్లల్లో కన్నీళ్లు రాకుండా ఆపలేకపోతున్నాను. జరిగిపోయిన యాక్సిడెంట్ ఇంకా గుర్తొస్తూనే ఉంది అత్తయ్య. అప్పుడు ఆనంద్ ఇంకా కడుపులోనే ఉన్నాడు. బయటపడ్డ వంశీ బ్రతుకుతాడనే ధైర్యం ఉంది. బ్రేకులు పట్టం లేదు. ప్రమాదాన్ని తప్పించుకోలేవని తెలుసు. అంతలోనే దారుణం. రోడ్డు దాడుతున్న పెద్ద ఆయన మరణం. ఏం జరుగుతుందో తెలిసే లోపే ఘోరం జరిగిపోయింది. అంతలోనే దారుణం. రోడ్డు దాడుతున్న పెద్ద ఆయన మరణం. ఏం జరుగుతుందో తెలిసే లోపే ఘోరం జరిగిపోయింది. ఆయన వస్తున్నట్టున్నారు. అప్ మై డార్లింగ్. హే ఏంట్రా ఆనంద్, అట్మాస్ఫియర్ డల్ గా ఉందనుకుంటా. అలాంటిదేం లేదన్నయ్య. నువ్వు రివర్ లాంటివాడురా, కవర్ చేస్తూనే ఉంటావు. నువ్వు చెప్పు, మళ్ళీ నాతో పూజలు పునస్కారాలు చేయించాలని ప్లాన్ చేశారా? ఆల్మోస్ట్ అలాంటిదే బావా, బట్ డల్ మోడ్ లో. నార్మల్ 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 నార్మల్. వారొస్తే పలకరించాలి గాని ప్రతి విషయాన్ని చిలకరించాలని చూడకు. మీరు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేస్తే మీకు కావాల్సిన డిషెస్ అన్ని రెడీ చేసేదాన్ని కదండి. నో అప్పు, ఫుల్ గా లాగించేశాను. పబ్కి తీసుకెళ్లరా అంటే మిలిటరీ హోటల్కి తీసుకెళ్లాడు. సర్వీస్ లేజీగా అనిపించింది కానీ ఓవరాల్ గా క్రేజీగా ఉంది. వెనకటికి ఓ కవి ఏం చెప్పాడో తెలుసా అప్పు? అప్పు ఏం చెప్పాడో తెలుసా? తెలీదండి. మందులేని విందు బొందలా ఉంటుంది అన్నాడంట. భలే చెప్పాడు కదా అప్పు. వీళ్ళకన్నా మీరే బాగా చెప్పారు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి అలా చెప్పావని నాకు తెలుసు అప్పు. అవును, ఈరోజు తేడాగా ఉన్నావేంటి? కుంపదీసి ఎవరన్నా పోయారా ఏంటి?
అయినా ఉండి మాత్రం ఏం చేస్తారులే, ఒకరి తర్వాత ఒకరు ఎలాగో పోవాల్సిందే కదా. నా డే ఎప్పుడు వస్తుందో, నా డే ఎప్పుడు వస్తుందో. వంశీ! వంశీ! అప్పు, ఆర్ యు ఓకే? ఓకే ఓకే, వెళ్ళండి. మీ రూమ్కి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళండి. ఓకే, గుడ్ నైట్. ఆయన మనసు బాధపడే విషయాలు ఎప్పుడూ ఆయన ముందు డిస్కస్ చేయదని చాలాసార్లు చెప్పాను నీకు. ఇంకొకసారి రిపీట్ అయితే మనవరాలని కూడా చూడండి, మనవరాలని కూడా చూడండి, మనవరాలని కూడా చూడండి, మనవరాలని కూడా చూడండి. ఏంటే ఆ చిలక నవ్వులు? నానమ్మా, ఆనంద్ బాబు ఫోటోలో కూడా అమాయకుడిలా ఉన్నాడు. మన కంటికి అందరూ అమాయకుల్లాగే కనిపిస్తారే. విగ్రహాన్ని చూడకుండా మనవడి నిగ్రహం ఎంతవరకు ఉందో కాస్త పరీక్షించు. మ్మ్, ఎలా పరీక్షించాను నానమ్మా? స్కేల్ తీసుకెళ్లి కొలవడానికి ఒడ్డు పొడుగు గురించి చెప్పానా? ఫోన్ చేసి మాటలు కలుపు. భయపడతాడో బోల్తా పడతాడో తెలుస్తుందిగా. ఆయనతో మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అమ్మో 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 అమ్మో. కాస్త ఫస్ట్ నైట్ అయ్యేదాకైనా మిగిల్చుకోమ్మా. నానమ్మా, చెట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి పరువుని నేను కాపాడుతాను నాన్న. నువ్వేం టెన్షన్ పడుకో. ఏంటమ్మా? కళ్ళు మంట తగ్గాయా వసు? అమ్మ చేతి చలవ వల్ల మంటే లేదు. కళ్ళకు పాలెత్తులు పెట్టాక పెరిగన్నం తినిపించి ఇలా అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుంటే హాయిగా ఉందమ్మా. ఏ కష్టాన్నైనా ఇంత త్వరగా ఎలా మర్చిపోతావు వసు? అందువల్లే ఇంత ధైర్యంగా ఉన్నానేమో. తులసి, తులసి, అమ్మ వసు, రేపటి నుంచి నువ్వు ఆ కాకర్ల ఇంటికి జాబుకి వెళ్ళటానికి వీలేదు. నువ్వు ఆ కాకర్ల ఇంటికి జాబుకి వెళ్ళటానికి వీలేదు. నాన్న, ఏమైందండి? ఇంకా ఏం కావాలి? జరిగింది చాలు. కష్టమో నష్టమో భరిద్దాం, లేకపోతే అందరం కలిసి చచ్చిపోతాం. అందరం కలిసి చచ్చిపోతాం. అందరం కలిసి చచ్చిపోతాం. అంతేకాని నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళటం వీల్లేదు. నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళటం వీల్లేదు.
వెళ్ళటం వీల్లేదు. ఏమైందండి? ఆడపిల్లని కనికరం కూడా లేకుండా ఊరి చివరికి తీసుకెళ్లి ఒంటరిగా వదిలేసి వచ్చాడు తులసి. ఆ వంశీకృష్ణ, ఆ వంశీకృష్ణ, ఆ వంశీకృష్ణ, ఆ వంశీకృష్ణ.